ఇటీవల సాహితీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వెలుగులోకి వచ్చిన 1500 కోట్ల భారీ ఫ్రీ లాంచ్ మోసాన్ని ప్రజలు మరవకముందే మరో భారీ ప్రీ లాంచ్ మోసం వెలుగులోకి వచ్చింది. భువనతేజ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రీ లాంచ్ ప్రాజెక్టును ప్రారంభించిన నిర్వాహకులు 100 కోట్ల భారీ మోసానికి తెరతీసినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ చక్కా వెంకట సుబ్రహ్మణ్యంను సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ సిటీ క్రైమ్స్ అండ్ సిట్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపిన వివరాలు వెల్లడించారు. భువనతేజ ఇన్ఫ్రా నిర్వాహకులు సామీర్పేటలో హ్యాపీ హోమ్స్ పేరుతో తక్కువ ధరకే ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రీ లాంచ్ ఆఫర్ను ప్రవేశపెట్టారు. దాంతో 10 మంది వినియోగదారులు 2.29 కోట్లు చెల్లించి ఫ్లాట్లు కొనుగోలు చేసి సేల్ డీడ్ చేసుకున్నారు. సంవత్సరాలు గడిచినా ప్లాట్లు నిర్మించకపోవడం, చెల్లించిన డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దాంతో జాయింట్ సిపి రంగనాథ్, డీసీపీ శ్వేత పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ బృందం రంగంలోకి దిగింది. ప్రాజెక్ట్ డైరెక్టర్ చక్కా వెంకట సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేశారు. అతన్ని విచారించిన క్రమంలో 400 మందికి పైగా కస్టమర్స్ ను మోసం చేసి 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన పోలీసులు గుర్తించారు. నిందితుడిని మరోసారి పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తే భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఫ్రీలాన్స్ స్కామ్ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనాటి ఓవర్ టు యు. శ్రావ్య, మనం గమనించవచ్చు ఏమైతే దీంట్లో మనం అంటే గతంలో చూసాము, సాహితీకి సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా ఫ్రీలాన్స్ ఆఫర్ తోటి 1500 కోట్ల రూపాయల స్కామ్ విషయం మరవక ముందే మరో స్కామ్ కూడా వెలుగులోకి వస్తా ఉంది. దీంట్లో మనం గమనిస్తే దీంట్లో భువన తేజ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తోటి ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ ప్రారంభించిన నిర్వాహకులు దీనివల్ల దాదాపుగా 100 కోట్ల రూపాయల భారీ మోసానికి తెరదీశారు అని చెప్పేసి కూడా సిసిఎస్ పోలీసులు గుర్తించారు. అంటే దీంట్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ చుక్కా వెంకట సుబ్రహ్మణ్యం దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. హైదరాబాద్ సిటీ క్రైమ్ అండ్ జాయింట్ సిపి ఏపీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. భువన్ తేజ ఇన్ఫ్రా నిర్వాహకులు శామీర్పేటలోని హ్యాపీ హోమ్స్ పేరుతో తక్కువ ధరకే ఇల్లు నిర్మిస్తామని చెప్పని ఫ్రీలాన్స్ ఆఫర్, అంటే ఇంకా కట్టడం మొదలు పెట్టక ముందే, ఇంకా ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వక ముందే పూర్తి స్థాయిలో వీళ్ళు మేము ఇల్లు ఇస్తాము, తర్వాత తక్కువ ధరలో అంటే మార్కెట్ రేట్ కంటే తక్కువ ఇస్తామని చెప్పని ముందుగానే అమ్మకాలు మొదలుపెట్టి దాదాపుగా 2.29 కోట్ల ఫ్లాట్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి సేల్ డీడ్ కూడా అయిపోయింది. అంటే ఏదైనా ఒక సేల్ డీడ్ అవ్వాలంటే దానికి సంబంధించిన ల్యాండ్ సంబంధించిన పర్మిషన్స్ రావాలి, తర్వాత కన్స్ట్రక్షన్ నుంచి సంబంధించి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ రావాలి. అన్ని పర్మిషన్ ఉన్న తర్వాత మాత్రమే సేల్ డీడ్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఏమీ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కూడా దాదాపుగా వీళ్ళు 100 మంది మోసం చేశారు అని చెప్పి తెలుస్తాం. దీంట్లో ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ చక్కా వెంకట సుబ్రహ్మణ్యం ఎప్పుడు అరెస్ట్ చేశారు. దీంట్లో దాదాపుగా 400 మందికి పైగా కస్టమర్స్ ఉన్నారు. 100 మంది దీంట్లో మోసపోయారని చెప్పి గుర్తించి ఆర్జీసీపీ క్రైమ్స్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దీంట్లో అరెస్ట్ చేసి వాళ్ళని విచారణ చేస్తా ఉన్నారు. ఈ 400 మందిని ఏమైతే మోసం చేశారో ఈ మోసం చేసిన కంపెనీ తాలూకు వ్యవహారంలో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీంట్లో డైరెక్టర్ చుక్కా వెంకట సుబ్రహ్మణ్యం అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి భువన్ తేజ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ ఫ్రీలాన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పటికే సాహితీ ఇన్ఫ్రా పేరుతో 15 కోట్ల రూపాయల స్కామ్ బయటకు వచ్చింది. మళ్ళీ మరొక కొత్త స్కామ్ బయటకు వచ్చింది. భువన్ తేజ ఇన్ఫ్రా మీద బయటకు వచ్చిన నేపథ్యంలో 400 మంది పైగా దీంట్లో మోసపోయారు. దీంట్లో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి గుర్తించారు. ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. దీంట్లో ఎవరెవరు ఉన్నారు, తర్వాత ఎవరెవరు భాగస్వామ్యం ఉంది, ఎవరి వల్ల ఇంత భారీ ఎత్తున మోసానికి పాల్పడిన విషయం మీద సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. శ్రావ్య, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. రియల్ ఎస్టేట్ స్కామ్ లో జరుగుతున్న ప్రీ లాంచ్ మోసాల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మానస్ అందిస్తారు. ప్రీ లాంచ్ స్కామ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిల్డర్లు కొన్నాళ్ళుగా చేస్తున్న అతిపెద్ద స్కామ్లో ఒకటి ప్రీ లాంచ్ స్కామ్.
ఈ ఏరియా ఆ ఏరియా అన్న తేడా లేకుండా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రెగ్యులర్గా జరుగుతున్న స్కామ్స్లో ఇదే మోస్ట్ హైయెస్ట్ స్కామ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ సంస్థలు అన్నీ కూడా కలిసి హెచ్ఎండిఏ నుంచి కనీసం అనుమతులు కూడా రాకముందే, అంటే వాళ్ళు ఒక 10-15 ఎకరాల్లో వాళ్ళు బిల్డ్ చేసే ఈ వెంచర్స్ కావచ్చు, హౌసింగ్ ఏరియాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, వాటెవర్, వాటన్నిటిలో కూడా 10-15 ఎకరాల భారీ మొత్తంలో వాళ్ళు చేసే బిల్డింగ్ వాటికి ఇంకా హెచ్ఎండిఏ నుంచి కానీ వాటి గురించి సంస్థల నుంచి కానీ ఇంకా పూర్తిగా అనుమతులు రాకముందే కస్టమర్లకి, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ₹1,00,00,000 ఒక విల్లా ఒక 2 కోట్ల రూపాయల విల్లా ఉంటే దాన్ని మీకు 80 లక్షలకే ఇస్తాము, ఒక 50 లక్షలు ముందుగా మీరు అడ్వాన్స్ పే చేస్తే దాన్ని మీకు 80 లక్షలకే ఇస్తాము అని చెప్పేసి ఖాళీ స్థలంలోనే గాల్లో మేడలు కట్టే ప్రయత్నాలు అయితే అన్ని సంస్థలు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. 1-2 కాదు, పెద్ద పెద్ద సంస్థలు, అంటే దగ్గర 60 నుంచి 65 ప్రాజెక్టులు చేసిన కోకాపేట, మణికొండ ఇలాంటి ఏరియాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసిన పెద్ద సంస్థలతో పాటు లేటెస్ట్గా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగు పెడుతున్న బిల్డర్లు వాళ్ళు కూడా ఇదే ధోరణి, ప్రీ లాంచ్ స్కామ్ అనే ధోరణితో ముందుకెళ్తున్నారు. సో ఒక 5 సంవత్సరాలుగా రేరా యాక్టివ్గా ఉన్నప్పటికీను దాని ప్రభావం మాత్రం ఈ స్కామ్స్ ఆపడంలో ఎటువంటి ప్రభావం చూపలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేరా ముఖ్య బాధ్యత ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన, బిల్డర్కి సంబంధించిన స్కామ్స్ని కంట్రోల్ చేయాలి, ఆపాలి. బట్ రేరా ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే అసలు హెచ్ఎండిఏ నుంచి అనుమతి వచ్చి ఆ స్థలం పైన వాటి ముద్రణ కానీ వాటి మార్క్ కానీ అన్నీ అఫీషియల్గా ఉంటే తప్ప ఏ కస్టమర్కి అమ్మకూడదు, ఏ కస్టమర్ నుంచి డబ్బులు తీసుకోకూడదు. బట్ అసలు హెచ్ఎండిఏ నుంచి పూర్తిగా అనుమతులు రాకుండానే ఈ సంస్థలన్నీ కూడా ఇప్పుడు మనం చూసినట్టుగా భువనతేజ కావచ్చు, ఇంకా చాలా సంస్థలు, ఈ సంస్థలన్నీ కూడా 2 కోట్ల రూపాయల, ₹1 కోటి విలువ చేసే వాటిని 50 లక్షలకే 60 లక్షలకే ఇస్తాము అని చెప్పేసి ఖాళీ స్థలాల మీద డబ్బుల్ని దండుకుంటున్నారు. ఈ కస్టమర్ల నుంచి వచ్చే డబ్బుల్ని వేరే వాటికి రొటేషన్గా వాడుకుంటూ కస్టమర్లకి లేటుగా డెలివర్ చేయడం కొన్ని మోసాలు అయితే, కొన్ని ఏంటంటే అసలు వాళ్ళు గాల్లో మేడలు కట్టిన, అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే 3D ఇమేజెస్, 3D యానిమేషన్, ఈ రోజుల్లో మనకి VFX, ఈ గ్రాఫికల్ బ్రౌచర్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉన్న కాలంలో ఏంటంటే ఒక కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి మీకు ఇన్ని స్క్వేర్ ఫీట్లో ఇంత లగ్జూరియస్ అపార్ట్మెంట్స్, లగ్జూరియస్ ఫ్లాట్ ఇస్తాము, మీకు అన్ని జిమ్, స్విమ్మింగ్ పూల్, ప్లే జోన్ అన్నీ కల్పిస్తాము అని చెప్పేసి అంతా కూడా 3D గ్రాఫిక్స్లోనే చూపిస్తారు. గ్రాఫిక్స్లో చూపించి ఆ జనాలను అట్రాక్ట్ చేసి ఈ గ్రాఫిక్ మాయలో పడ్డ జనాల దగ్గర నుంచి డబ్బులు దండుకోవడం, ఆ డబ్బులకి తగ్గ ప్రతిఫలాన్ని జనాలకు ఇవ్వకుండా వాళ్ళు గ్రాఫిక్స్లో చూపించిన దానికి రియాలిటీకి అసలు నక్కకి నాగలోకానికి ఉన్న సంబంధం ఉన్న దూరంలో నడుస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా. సో ఈ బిల్డర్లకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మాత్రం చెక్ పెట్టాల్సిన బాధ్యత పూర్తిగా రేరాపై ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి చూసినట్టుగా మనం భువనతేజ, ఈ రీసెంట్గా జరిగిన ఈ భువనతేజ ఇష్యూ కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా భువనతేజనే కాదు, మరెన్నో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రాజెక్ట్ డెవలపర్స్, బిల్డర్స్ ఇదే మోసపూరిత ధోరణి వ్యవహరిస్తున్నారు. దానిపై రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ కథనాలు అయితే మనకి ప్రచారం అవునున్నాయి. ప్రతి ఒక్క బిల్డర్, అంటే ప్రజల వద్ద నుండి సొమ్ముని కాజేసి వాళ్ళకి అన్యాయం చేస్తున్న ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు బిల్డర్స్పై రాజ్ న్యూస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది. సో రానున్న రోజుల్లో ఇంకా ఇట్లాంటి మరిన్ని మోసాలను అయితే మనం ప్రజలకి చూపించనున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.